వెల్కమ్ టు పూజీ స్టాక్. ఫర్ ద ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఈరోజు వీడియో ఏంటిదంటే నేను ఇంకా మా కజిన్స్ అయితే బయటికి వెళ్తున్నాం అనమాట. మంచిగా అలా తిరిగేసి వద్దామని అనుకుంటున్నాము. చాలా డేస్ తర్వాత మళ్ళీ మీట్ అయ్యామన్నమాట. అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట మేము ఇలా బయటికి వెళ్ళడం అందరం కలిసి. నానా తంటాలు పడి ఇంట్లో అందరినీ ఒప్పించామన్నమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అసలు మేము అనుకున్న టైం ఒకటి, కానీ మేము వెళ్ళిన టైం ఇంకొకటి అనమాట. మేము యాక్చువల్లీ 3కి అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ మాకైతే లేట్ అయిందనమాట. 3కి వెళ్దాం అనుకున్నాం కానీ 5కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా మేము వెళ్ళేసరికి ఫుల్ గాలి వస్తుంది అనమాట. ఈ మధ్య సమ్మర్ అయినా సరే గాలి ఇంకా వర్షం అలా వస్తుంది కదా, సర్లే ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమైతే బస్కి వెళ్దాం అనుకున్నాము. ఇంకా స్కూటీ మీద ఎందుకులే అని చెప్పేసి బస్కి అయితే వెళ్దామని స్టార్ట్ అయిపోయామన్నమాట. వెయిట్ చేసాము. ఇంకా వెదర్ కూడా చాలా బాగుంది, మంచి చల్లగా ఉండే అనమాట. కూల్గా అనిపించింది వెదర్ అంతా. ఇంకా మేమైతే బస్సు వచ్చేసిందని చెప్పేసి ఎక్కేసామన్నమాట. ఇంకా మా కజిన్స్ వాళ్ళు వేరే ప్లేస్ నుంచి వస్తున్నారు. వాళ్ళు ఎక్కే బస్సు మాకైతే చెప్పారనమాట. దాన్ని బట్టి వాళ్ళు ఎక్కిన బస్సే మేము కూడా ఎక్కి ఒకే దగ్గర దిగామన్నమాట. ఫైనల్గా మేమైతే కెఫేకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ సరౌండింగ్స్లో అన్నీ ఇంకా చాలా రెస్టారెంట్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఇది అనమాట ఫస్ట్ టైం నేనైతే వెళ్ళడము. ఇంకా మేము వెళ్ళే కెఫే అయితే కొంచెం లోపలికి ఉన్నాయి అనమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. షార్ట్లో కూడా అన్ని ప్లేసెస్ చూపించలేదు, ఇంకా ఈ లాంగ్ వీడియోలో అయితే కంప్లీట్గా చూపిస్తాను అనమాట. ఇంకా వచ్చి రాగానే ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. ఫస్ట్ ఫొటోస్ దిగుదామని చెప్పేసి వాళ్ళైతే దిగుతున్నారు. నేనేమో వీడియోస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా మా కజిన్స్ అయితే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా సరే వాళ్ళకైతే ఫస్ట్ కావాల్సింది ఫొటోస్ పిచ్చోళ్ళు అనమాట వాళ్ళు. నేనైతే అంత కాదు. ఇంకా మనకైతే యూట్యూబ్ ఉంది కాబట్టి వీడియోస్ అయితే రికార్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను కూడా వాళ్ళకి కొన్ని పిక్చర్స్ అయితే తీశాను. ప్రజెంట్ నేను ఇప్పుడు చూపిస్తున్న ప్లేస్ అయితే రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. అంటే పైకి రావద్దని చెప్పేసి అక్కడ ఒకటి కట్టేసి ఉంచారనమాట, తాడు లాంటిది. అయినా సరే మేమైతే పిక్చర్స్ కోసం అయితే వచ్చామన్నమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది. అన్నీ చెప్పగానే మేము వెళ్ళిన కెఫే ప్లేస్ ఆ నేమ్ అయితే చెప్పలేదు కదా, ద ట్రీ స్టోరీస్ అనమాట. ఇప్పుడు నేనైతే చెప్పాను కదా మా కజిన్స్కి పిక్చర్స్ అంటే పిచ్చి అని చెప్పేసి, ఇంకా వాళ్ళ మాటల్లోనే వినండి వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి. ఎందుకు వచ్చినాం మనం వీడికి? కెఫేకి పిక్నిక్ రాలేదు గాయస్ మేము. సో మేము ఫస్ట్ మెయిన్ థింగ్ గర్ల్స్ ఉండేది మ్యాండేటరీ ఫొటోస్ మాత్రం మ్యాండేటరీ. అది ఫొటోస్ లేకపోతే బతకవా? అదేదో మెమోరీస్ అనమాట. కజిన్స్తో వచ్చినాం, అది వెళ్ళాం, అదే మెమొరీ కోసం దిగుతాం. పండు నువ్వు చెప్పు, మనం ఎందుకు వచ్చినాం వీడికి? ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్. ఎగ్జామ్ అయిపోయింది, ఎంజాయ్ చేయడానికి. ఎట్లా రాసినావు ఎంసెట్ ఎగ్జామ్? పాస్ అవుతాయి. ఎగ్జామ్ గాయస్, ఎగ్జామ్ రాయడం మన పని. తీసేయాలి మళ్ళీ కలిసి. మేము ఇంతమంది ఉన్నాం కదా, మా దాంట్లో సైలెంట్ అని ఎవరన్నా అంటే మా పప్పి ఒకతే. ఎందుకు వచ్చినాం పప్పి? పాపం తనను ఎవ్వరు ఫోటో తీయట్లేదు, తను మాత్రం అందరికీ తీస్తుంది. నేను తీస్తున్నా గాయస్, అందరికీ పప్పి నీ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయి పప్పి. కనీసం ఇట్లా అంటే చెప్తాం మనం. ఇంట్రోవర్ట్, షీఈ్ ఇంట్రోవర్ట్. విన్నారు కదా మీరే వాళ్ళు ఏమంటున్నారో. ఇంకా మేమైతే వెళ్ళేసరికి లేట్ అయింది. అసలు మేము ఇంటి నుంచి వెళ్ళడమే కొంచెం లేట్గా వెళ్ళామని చెప్పాం కదా, అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఈవినింగ్ అలా అయిపోయింది అనమాట. ఇంకా లైట్స్ కూడా ఆన్ చేశారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకా తర్వాత కిందికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చూపిస్తాను మీకు. రిస్ట్రిక్షన్ ఏరియా అని అన్నాను కదా, ఇలా అయితే కట్టేశారనమాట. అయినా సరే మేమైతే వచ్చాము. తర్వాత మేమైతే ఆకలేస్తుందని చెప్పేసి ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇంకా అదే గ్యాప్లో కొంచెం అలా వీడియోస్ అయితే తీసుకున్నాను నేను. అసలు మీరు దిగని ప్లేస్ ఏదైనా ఉందంటే చెప్పనా నేను? అది ప్లేస్ ఇక్కడ ప్రజెంట్ ఉన్న ప్లేస్ ఏదో చెప్పనా? కవర్ చేసిర్రు. ఒకటి చెప్పనా? ఒకటేమో వాష్రూమ్, సెకండ్ వన్ ఏమో వెయిటర్ ప్లేస్ ఉంటుంది కదా, రిసెప్షన్. ఇంకొకటి కనిపిస్తుందా ఆ ప్లేస్, అది కూడా కవర్ చేసి. మీరు సపోర్ట్ చేస్తే ఎక్కడైనా వెళ్తాం. మీకు అక్కడ కనిపిస్తుందా గైస్ వాష్ బేషన్? దాన్ని కూడా వదిలే వాళ్ళు అసలు. వీళ్ళిద్దరే ఫొటోస్ పిచ్చోళ్ళు. ఇట్లుంటుంది మా కజిన్స్ తోటి. ఇప్పటికీ సరిపోలే వాళ్ళకు, అయినా దిగుతున్నారు.
అయిపోదు కాదు ఇప్పుడైతే. చాలాసేపు తర్వాత మా ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. మేమైతే చీజ్ కేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది అనమాట. ఇంకా వాళ్ళకి నచ్చింది వాళ్ళు అయితే ఆర్డర్ చేసుకున్నారు. నేనైతే చీజ్ కేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. కంప్లీట్గా మొత్తం ఏరియా అయితే చెట్లతోటే ఉందన్నమాట. మొత్తం గ్రీనరీయే ఉంది, మంచిగా పీస్ఫుల్గా అనిపించింది. అప్పుడప్పుడైనా ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేస్తూ ఉండాలన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మొత్తం గ్రీనరీ ఉండే కాబట్టి నేను చూపించాను కదా, నాకు వీలైనంత వరకు కొన్ని ప్లేసెస్ అయితే చూపించాను. ఇంకా తినేసిన తర్వాత కూడా చూపిద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే తినేసామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. టేస్ట్ ఎట్లుంది? పప్పి చెప్పు పప్పి, ఇప్పుడన్నా మాట్లాడు కొంచెం. 10కి ఎంత ఇవ్వచ్చు? 8. ఇంకా మేమైతే తినేసిన తర్వాత బిల్లింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళైతే రివ్యూ కోసం అని చెప్పేసి ఒక పేపర్ అయితే ఇచ్చారనమాట. అంటే రేటింగ్స్ ఉంటాయి కదా, అలా అనమాట. ఇంకా నేనైతే అవి అయితే రాస్తున్నాను అనమాట. నాకు అనిపించింది రాశాను కంప్లీట్గా. ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లోర్ చేసిన దాంట్లో ఇదే అనమాట ఫస్ట్ టైం ఇలా రివ్యూ రాసి ఇవ్వమని అడిగిన వాళ్ళైతే. నాకైతే ఇది ఒకటి మంచిగా అనిపించింది. ఇంకా ఇలా కస్టమర్స్ ఇంకా అక్కడ వచ్చే వాళ్ళందరూ రివ్యూస్ తీసుకొని మేబీ దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేశారేమో అని అనిపించింది. అందుకే నాకు జెన్యూన్ ఒపీనియన్ అయితే రాశాను, యూజ్ అవుతుందని చెప్పేసి. ఇంకా రాసి వాళ్ళకైతే ఇచ్చేసామన్నమాట. నాదే అని కాదు కానీ ఇంకా మా కజిన్స్ వాళ్ళు చెప్పింది కూడా రాసి ఇచ్చేసాను అనమాట. ఇంకా మళ్ళీ బయటకైతే వచ్చేసాము. ఇలా లైట్స్ అయితే ఆన్ చేశారనమాట. ఆ గ్రీనరీ ఇంకా లైట్స్ చూసి అయితే మంచిగా అనిపించింది, కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. ఎక్కువ సౌండ్స్ కూడా పెట్టలేదు అనమాట. ఇంకా పక్కన మ్యాచ్ కూడా ఆడుతున్నారనమాట. ఇంకా నేను చెప్పాను కదా పైన బీన్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి కదా, అక్కడైతే మ్యాచ్ చూస్తున్నారు. అందుకే ఫుల్ సౌండ్స్ వచ్చాయన్నమాట. అందుకే మేమైతే అక్కడ వాయిస్ ఇవ్వలేదు. ఇంకా నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఇంకా అలానే కొద్దిసేపు అలా తిరిగి ఫొటోస్ దిగి మంచి టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడి నుంచి వచ్చేసేసరికి మాకైతే 6:50 ఇంకా 7 అట్లా అయిందనమాట. ఇంకా దాని తర్వాత బిర్యానీ అలా తినాలనిపిస్తుందని వాళ్ళు చెప్పారనమాట. సర్లే అని చెప్పేసి అందరం కలిసి వెళ్ళాము. ఇంకా నేనైతే షార్ట్లో ఏమని చెప్పానంటే అందరం నాన్ వెజ్ తినాం ఈరోజు అని చెప్పాను. కానీ నేను ఒక్కదానే తిన్నాను, కాకపోతే అనుకోకుండా అలా చెప్పేశాను అనమాట. నేనైతే ప్రతి సాటర్డే ఇలానే ఉంటానన్నమాట. అస్సలు నాన్ వెజ్ తినను, ఇంకా ఉపవాసం ఉంటాను. ఇంకా మేమైతే సంపూర్ణ రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. ఇదైతే బిఎన్ రెడ్డిలో ఉంటుంది, అందరికీ తెలిసిందే, ఇటు సైడ్ ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలిసిందే. ఇంకా పైకైతే వచ్చేసామన్నమాట. చిన్న క్లిప్సే తీసాను, అన్నీ ప్రతిదీ తీసి అలా ప్రతిదీ తీయడం వల్ల కూడా మేము ఎంజాయ్ చేయకుండా ఉంటామేమో అన్న థాట్ తోటి ఇంకా తీయలేదన్నమాట. చిన్న క్లిప్సే తీసుకున్నాము. ఇంకా దాని తర్వాత నేను ఇంకా మా కజిన్ అయితే ఆర్డర్ ఇస్తున్నాం అనమాట. ఇంకా ఇదే టైంకి లేట్ అయిందని చెప్పేసి ఇంటి నుంచి కాల్స్ వస్తున్నాయి. ఇంకా వాళ్ళకైతే ఇలా అని చెప్పేసి కాల్ అయితే కట్ చేసేసామన్నమాట. అయినా సరే మేమైతే తినేసే వెళ్ళామన్నమాట. ఇంకా వాళ్ళైతే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు, నేనైతే పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. పన్నీర్ బిర్యానీ అయితే బాగుండే. ఇంకా బిర్యానీ అయితే వాళ్ళకే తెలుసు, నేను ఎప్పుడు తినలేదు ఇక్కడ, ఓన్లీ పన్నీర్ బిర్యానీ తిన్నాను అనమాట. ఎంతమందికి పన్నీర్ అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి. నాకు ఏదైనా వెజ్లో ఫేవరెట్ అంటే ఫస్ట్ వచ్చేసి పన్నీర్ బిర్యానీ అనమాట. పన్నీర్ కర్రీ అయినా సరే, ఎందుకు పన్నీర్ అంటే ఇష్టం అంతే, ఎలా ఉన్నా తినేస్తాను అనమాట, అంత ఇష్టం నాకు పన్నీర్. ఆబ్వియస్లీ అందరికీ చికెన్ బిర్యానీ అంటేనే ఇష్టం. నేను ఓన్లీ వెజ్ ఉన్నప్పుడు మాత్రం పన్నీర్ బిర్యానీ తింటాను. నాకు కూడా బిర్యానీ అంటేనే ఇష్టం అనమాట, చికెన్ బిర్యానీ. మీకు వెజ్లో ఏమి ఇష్టమో కూడా కింద కమెంట్ చేసేయండి. మేమైతే చాలా ఎక్కువ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. మాకు అప్పటికి తెలియలేదు, తింటాంలే అనుకొని ఆర్డర్ చేసేసాము. కానీ అదైతే ఎక్కువ అయిపోయింది అనమాట అందరికీ. ఇంకా మేమైతే తినేసరికి 8:30 అలా అయిపోయింది అనమాట. ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమైతే రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. మా కజిన్స్ అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళదైతే ఐబీపీ అనమాట, ఇబ్రహీంపట్నం. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా మీ కజిన్స్ తోటి బయటికి వెళ్తూ ఉండండి, మంచి మెమోరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది, కొంచెం రిఫ్రెష్మెంట్ వస్తుంది ఇలా తిరగడం వల్ల కూడా. ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేసాం. ఇదే అనమాట బ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి. Do follow for more videos. Bye guys. Stay tuned for next video.